పనోళ్ళంతా ఏదో కామెడీగా చూస్తున్నారు. గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా, గట్టి వినాయకుడిలా కూర్చున్నాడు ఆడు. అరే ఊదేద్దామా బూరా, స్పీడ్కి తప్పి వదిలేరా. అరే ఊదేద్దామా బూరా. నేను ముద్దు పెట్టడానికి ఇది వస్తుందో రాదో కూడా భయం అవుతుంది. భయంకరంగా ఉన్నా నేనైతే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి సండే. సో హ్యాపీ సండే టు ఎవ్రీవన్. ఇగో మనోడు కూడా వచ్చేసినాడు. సో మనకి ఇంతవరకు 2 ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఏదేది అయిపోయింది మ్యాథ్స్, ఫస్ట్ సిటిహెచ్డి, మళ్ళీ నిన్న మ్యాథ్స్ అయిపోయింది. ఈరోజు సండే కదా, సో గ్యాప్ ఉంది. అండ్ రేపు జీసీఎఫ్, మొన్నాడు త్రిబులి, గ్యాప్ లేదు త్రిబులికి అయితే. సో త్రిబులిలో మొత్తం అంతా ఈ మ్యాథ్స్ ఉన్నట్లు ఉంది, కాసులు సైన్లు అనేసి మొత్తం ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. టైం లేదు ప్రిపరేషన్కి. సో త్రిబులి అయితే ఈరోజు ప్రిపేర్ కావాలా. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు మెస్. సో మెస్లో చూద్దాం ఏమేమి పెట్టినారో ఈరోజు. ఇదే మన మెస్ ఎంట్రెన్స్. మనోడు ఈ హాస్టలా కాదా అని మెస్ కార్డు చెక్ చేసినాడు. ఇది మనోడు పులి ఫుల్గా మేస్తున్నాడు. అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే బొంగులు పెట్టినారు. డ్యూడ్ కొంచెం పెట్టరా, ఎక్కువ వద్దు చాలు. సో ఇది ఎందుకు మజ్జిగ పులుసు అంట, మజ్జిగ పులుసు. ఓకే, ట్రై చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మన తెలుగన్న, హాయ్ చెప్పునా. సో చెఫ్ అనమాట, వంట బాగా చేస్తాడు. మొన్న కొన్ని రోజులు ఇంటికి పోయినాడు ఎలక్షన్స్కి, అప్పుడు ఇంకా తినలేకపోయినాం అనుకోండి, ఫుడ్ దారుణంగా ఉండే. ఎన్నో చేస్తే బాగా చేస్తాడు. సో ఇదేదో కర్రీ, ఏం కూర ఇది? శనగల కూర. ఓకే, శనగల కూర. నాకు పేర్లు గుర్తుండవు. అండ్ ఇక్కడ పూరీలు. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి స్వీటు లడ్డు పెట్టారు. సారీ, బూందియా ఏమంటారు, సంథింగ్ ఏదో అంటారు. ఇంకా బొంగులు వేసుకుందాం. కాసి ఎక్కువే, కాసి ఫుల్గా తినాల, తగ్గేదే లే అని ఈరోజు. చాలే. మనోడు చూడండి, యుద్ధం చేస్తానాడు వీడు, తినాలిగాడు. యుద్ధంలో స్పెషలిస్ట్ వీడు. సో గాయ్స్, దిస్ ఈజ్ అవర్ లంచ్ ఫర్ సండే. స్వీటు అండ్ మజ్జిగ చారు, శనగల కూర, బొంగులు, పూరీలు, అన్నం. సో ఇది టుడేస్ ఫర్ అవర్ లంచ్. లెట్స్ స్టార్ట్ విత్ బూందీ. ఇట్లా అన్నంలోకి బొంగులు కలుపుకొని ఇట్లా నజిగి చేసి తింటా ఉంటుంది రా చారి. బొబ్బల్లే ఉంటుంది. చిన్నప్పుడు అయితే నాకు బొంగులు లేకుండే దిగేది కాదు. ఇప్పుడు సండే వస్తానే ఓన్లీ సండే ఒకటి ఉంటాయి బొంగులు. హ్యాపీగా తింటాము. మనకుండే మతిమరుపుకి మతిమరుపు కాదులే, ఫోన్ ఛార్జింగ్ పెట్టినా, బాటిల్ అయితే మర్చిపోయినా. సో ఇప్పుడు బాటిల్ తీసుకొని, సో ఏడున్నా బాటిల్ ఇంకా ఫోన్ తీసుకొని పోయి వాటర్ తెచ్చుకుందాం. గట్టి వినాయకుడిలా కూర్చున్నాడు ఆడు. ఇరా పడేసేవు. వీలీ వీలీ. అరే వ్యాన్లో వస్తున్నారు ఎవరన్నా. అరే ఎవర్రా మీరంతా? అరే వ్యాన్లో వస్తున్నారు, తిట్టారా ఎవరన్నా? ఇప్పుడు న్యూ కంటెస్టెంట్ చూడండి, అక్షయ. అరే పడేసారు అక్షయ అని. పనోళ్ళంతా ఏదో కామెడీగా చూస్తున్నారు. డబల్ డక్కర్ ఇద్దరు కూర్చున్నారు. గుద్దు వాళ్ళని గుద్దు. ఎనికి తిప్పురా. తగిలి.
ఇడిచిపెట్టేసి కాస్త స్పీడ్కి దెబ్బ వదిలే. అబ్బా తగిలే, బ్రేక్ వేసింది మౌనిక. స్పీడ్కి దెబ్బి వదిలే ప్రణీత్ స్పీడ్కి దెబ్బి వదిలేరా. భూచక్రం తిరిగినట్లు తిరుగుతున్నారు. పడినరా అయ్యి రే బైకు ఫైన్ వేసారు బాబు. గిర్రం తిరిగింది అట్లే. అంకుల్ వాచ్మెన్ చూసాడా? సో అదనమాట. అటు నుంచి తిని వచ్చి వాటర్ పట్టుకొని పోయి చదువుకుందాం అనుకుంటే ప్లాన్ ఏదేదో అయిపోయి ఆడ ఆడుకొని పెద్దగా ఎండలో కూడా ఆడుకునేది అయితే ఆపట్ల. ఇంకా వాటర్ తీసుకునేకైతే ఇడికి వచ్చినాం. ఇడైతే భలే చల్లగా ఉంటాయి వాటరు. అరే ట్యాప్ అందేరా, ఇటు చూడండి ట్యాప్ మీద ఆ వేపర్ జ్యూస్ అని తెలుస్తాయి ఎంత చల్లగా ఉన్నాయో. భలే చల్లగా ఉంటాయి. బాటిల్ ఉన్నా కూడా ఇట్లా దాకంటే ఒక ఎమోషన్ ఆగిస్తుంది ఇంటిగా. బకెట్ తెచ్చుకొని ఇంత స్నానం చేయాలరా, హైలైట్ ఉంటుంది. భలే ఉంది. చల్ల నీళ్ళతో మొహంని కడుక్కుంటా అంటే బాబా భలే ఫీల్ ఉంది. బాబా ఆడ చూడండి ఎండ అసలు ఎట్లా కొడుతుందో. ఎండకి ఇట్లా చల్ల నీళ్ళతో మొహం కడుక్కుంటే శాంతంగా ఉంది. ఇదిగో ప్రజెంట్ అయితే 38 ఉంది. సో గాయ్స్ రేపు వచ్చేసి జీసీఎఫ్ ఎగ్జామ్ ఉంది. అండ్ వాటి నోట్స్ అవన్నీ ఏం లేవు. అంటే నోట్స్ లేవంటే లైక్ చెప్పినారు నోట్స్, బట్ బుక్ పోగొట్టిపోయింది. సో ఇప్పుడైతే పీడిఎఫ్ చూసి మేనేజ్ చేయాలి. సో ఇట్లుంటాయి పీడిఎఫ్లో, క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. సో వీటిని చదువుకొని పోయేదన్నమాట. వాడు చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం. ఎత్తే కొద్దీ పోతూనే ఉన్నాయి అసలు. అగో వీటికి ఎండ్ అయినాయి. ఎన్ని 143 క్వశ్చన్స్. ఓ ఏమో 143 క్వశ్చన్స్. రేపు ఆఫ్టర్నూన్ 2కి ఎగ్జామ్. 2కే కదరా ఎగ్జామ్? మధ్యాహ్నమా? 2కేలే. 2కి ఎగ్జామ్. 143 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. అది టాస్క్. ఈరోజు ఈ క్వశ్చన్స్ అన్నీ చదివేంత వరకు అస్సలు తగ్గేదే లేదు. క్వశ్చన్స్ అయిపోయాక క్వశ్చన్స్ కాదులే, చదివేది అయిపోయాక మీట్ అయిదాం మళ్ళీ. సో అంతవరకు బాయ్. సో గాయ్స్ ఇప్పుడే చదువుకునేది అయితే ఓ మాదిరిగా అయిపోయింది. అండ్ ఇటు చూడండి కరెక్ట్ ఇక్కడ లైట్గా ఏవో బ్లాక్ స్పాట్స్ ఏవో అంటారు, సంథింగ్ నాకు ఐడియా లేదు. అవి ఇక్కడ ఉన్నాయి చూడు బ్లాక్ చిన్నగా. సో దానికి ఏదో మా ఫ్రెండ్స్ ఏదో ఇచ్చినారు, పట్టించుకుందాం. అదిగోండి మౌనిక వాళ్ళ వీడియో కాల్లో మనకు గైడ్ చేస్తారు ఇది ఎట్లా యూజ్ చేయాలా ఏంది కథ అనేది. లెట్స్ స్టార్ట్. చేతిలోకి తీసుకోవాలా? ఇది చేతిలో ఇట్లా అనుకోవాలా? ఏలుతోనా? ఇక్కడ పైన అంతే అంతే. అట్లా స్ప్రెడ్ చేయి. A few moments later. మరి జుట్లో కలిపేకే నీకు అనిపిస్తుంది అదే అతకపోవాలి. ఇది పోతుందా? ఇంత అది కాసేపు ఇంటానా? చెప్పు. ఆరిపోయింది. ఓకే. ఇట్లా వీక్ అప్పుడు నీకు ఎట్లా వీక్ మొహం మీద కూడా ఐడియా వస్తుంది. ఇట్లా వీక్తే ఇట్లా లేయర్ వచ్చేసి. సో గైస్ మొత్తానికి అయితే పట్టించేసుకున్నా. ఇది చూడండి చేతికి ఎంత మందంగా తక్కువైందో. ఇది వస్తుందో రాదో కూడా భయం అవుతుంది. భయంకరంగా ఉన్నా నేనైతే. జుట్టు కతుక్కోయిందా? జుట్టు కతుక్కున్నట్లుందిరా. వస్తుందో రాదో కానీ నాకైతే డౌట్ కొడుతుంది. చూద్దాం
వస్తుందో రాదో. మేము ఎట్లా చదువుతున్నామంటే ఇట్లా ఫేస్ మాస్కులు వేసుకొని కూడా చదవాల్సి వస్తుంది. ఇక చూడండి, చదివేదే పని, మొత్తం చదివేదే. మొత్తం అంతా ఇక్కడ పీడిఎఫ్సే, ఏమంటారు, బుక్స్ అవన్నీ ఎక్కువ ఉండవు. లైక్ ఏ చదవాలన్నా ఫోన్లలోనే పీడిఎఫ్స్, చాట్ జీపీటీలు అవి ఇవే అంతా దాంట్లోనే ఉంటాయి. సో గైస్, నౌ ఇట్స్ టైమ్ టు రిమూవ్ దిస్ మాస్క్. మళ్ళీ ఎందుకు ఏం కాదు కానీ కన్నంత లేసి వస్తుంది ఏంది? వచ్చేసింది. అందం అంటున్నాడు వీడు. అగో తెల్లగైనా చూడండి, మొత్తం అన్నీ పోయినాయి. తెల్లగైనానా? సో గైస్, ఈరోజు అయితే మార్నింగ్ నుంచి తిరిగేది అది ఇదే సరిపోయింది. సో చదువుకునేకైతే ఎక్కువ టైం కేటాయించలేదు. సో అందుకనేసి ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేయాలా, బయటికి ఎందుకు పోతావాలి అనేసి ఫ్రెండ్స్కి చెప్పినా అనమాట పార్సల్ తీసుకురామని. సో ఇట్స్ ఆన్ ది వే. ఎంతసేపు అవుతుందో, నాకు మాత్రం మస్తు ఆకలి అవుతుంది. ఇగో మన పార్సల్ కూడా వచ్చేసింది. సరేరా, థ్యాంక్స్, బై. ఎగ్ రైస్. సో గైస్, ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అండ్ వాటర్ కూడా రీఫిల్ చేసుకొని వచ్చేసిన రూమ్కి. సో ఇప్పుడే డిన్నర్ చేసి రూమ్కి అయితే వచ్చినాం. అండ్ ఇక్కడ మా రూమ్లో గాలి రాదు, ఎందుకంటే వెంటిలేషన్ ఉండదు కదా, లైక్ మధ్యలో ఉంటుంది. సో కాశీ రూమ్లో అయితే ఇట్లుంటుంది, పక్కనే బాల్కనీ. సో ఇక్కడ పడుకుంటే సెట్ అనేసి వచ్చిన. ఈ రూమ్ వాళ్ళు అయితే ఇంటికి పోయినారు అనమాట. సో ఈరోజు మన నైట్ ఇక్కడే. ఈరోజే కాదు, ఈ మంత్ అంతా 4-5 డేస్ ఉందంతే. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.